హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. 2025 సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా? వెరైటీగా చెప్పుకోవాలంటే దిల్ రాజు ప్రొడ్యూసర్గా 2 సినిమాలు చేశాడు. ఈ 2 సినిమాల్లో ఒక సినిమాకి దెబ్బపడ్డది, ఇంకో సినిమా సంక్రాంతి విన్నర్ అయింది. సో బేసికలీ ఈ సంక్రాంతిలో పోటీ పడ్డ సినిమాలు ఏవైతే ఉన్నాయి, గేమ్ చేంజర్ ఒకటి వచ్చి గేమ్ చేంజరు, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు మంచి ఒకదానికొకటి పోటీనిచ్చుకున్నాయి. చెప్పాలంటే 3 సినిమాలు చాలా బాగున్నాయి. బేసిక్గా అంటే నాకు ఈ మూడిట్లో నేను దేనికి రేటింగ్ ఇస్తాను అంటే గేమ్ చేంజర్కే ఇస్తాను. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం నాకైతే హానెస్ట్గా నచ్చలేదు. అదొక రొట్ట కామెడీ సినిమా, కామెడీ లేదు, ఏమీ లేదు. మరి అది ఎందుకు హిట్ అయింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాతో చాలామంది అన్నారు ఈ సినిమాలో ఏముంది అసలు, ఎందుకు హిట్ అయింది అని. దాని మీద నేను కొంచెం ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా బాగా ఆకలింది అనుకోండి మనకి. సో మనకి ఇంత చద్దన్నం మిగిలినా సరే పచ్చడి వేసుకొని కలుపుకొని తినేస్తాం, అది పరిస్థితి. ఇప్పుడు గేమ్ చేంజరు ఫ్లాప్ అని దాన్ని పాపం మంచి మూవీని ఫ్లాప్ టాక్ చేసి ఆ సినిమాకి ఎవరు పోకుండా చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చింది డాకు మహారాజు. ఆబ్వియస్లీ డాకు మహారాజు బాగుంది సినిమా, డౌట్ లేదు. చెప్పాలంటే నాకు సంక్రాంతికి వస్తున్నాం కానీ డాకు మహారాజు బాగా నచ్చింది. కానీ దానికి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటే వెళ్తారు. ఇప్పుడు బాలయ్య బాబు వైలెన్స్ సినిమా కాబట్టి ఆబ్వియస్లీ ఆ ఎలివేషన్స్ అవన్నీ చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతోటి కొంతమంది వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే పిల్లలకి అర్థం కాదు ఆ ఎలివేషన్స్, ఆ టైపు, అదంతా మాస్ ఎలిమెంట్ ఉన్న సినిమా. సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దానికి వెళ్తారు. ఇక మిగిలిన ఫ్యామిలీ ఆడియన్స్ పొద్దున్నే లేచి మంచిగా అన్నం కూర పప్పు వండుకొని చక్కగా సరదాగా ఫ్యామిలీ నలుగురం కలిసి వెళ్దాం సినిమాకి అనుకున్నాం. మిగిలిపోయిన సినిమా ఒకటి సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి గతి లేక తినడానికి తిండి లేక మనం ఎలా శ్రద్ధనే తింటామో అలాగా ఈ సినిమా మిగిలిపోయి హిట్ అయింది. కానీ ఈ సినిమాలో అయితే నిజంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అసలు కొన్ని సీన్లు అయితే నాకు అర్థం కూడా కాల. ఆ ఓపెనింగ్ సీన్లో మన హీరోయిన్ ఫైట్ చేస్తా ఉంటే శ్రీనివాస్ అవసరాలు ఇలా నిలబడతాడు, నన్ను ఎత్తుకుపోండ్రా బాబు అన్నట్టు నిలబడతాడు. మరి అదేంటి, జనరల్గా అదేదో జరుగుతూ ఉంటే పారిపోతారు కదా. ఆ తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అన్న కూడా అలానే చూస్తూ పోలీసు వాళ్ళందరూ ఇలా చూస్తూ నిలబడతారు అన్నమాట. ఏంటమ్మా నాకైతే నచ్చలేదు, బట్ అందరికీ నచ్చింది. ఇది బ్రహ్మాండమైన సినిమా, రేటింగ్ సూపర్ అంటున్నారు. కానీ చాలా మంది చెప్పారు ఇది ఒక తోట కామెడీ లేదు, ఏమి లేదు, పాడు లేదు, అర్థం లేదు ఈ సినిమాకి అని చెప్పి చాలా మంది అన్నారు. కాకపోతే ఒక 10% నెగిటివ్ చెప్తే 90% పాజిటివ్ చెప్పారు. కాబట్టి ఆబ్వియస్లీ సినిమా హిట్ అయిపోయింది. నా దృష్టిలో ఇది అయితే మాత్రం అర్థం లేని సినిమా, నాకైతే ఫ్రాంక్గా నచ్చలేదు. సో బేసిక్గా ఈ సంక్రాంతి విన్నర్ ఎవరయ్యా అంటే నచ్చినా నచ్చకపోయినా బాగున్నా బాగాలేకపోయినా సంక్రాంతికి వస్తున్నాం. సో దాంట్లో డౌట్ అయితే లేదు. మన దిల్ రాజు గారు పంట పండింది, కలెక్షన్ల పంట పండింది. సో గేమ్ చేంజర్ మీద డబ్బులు పోగొట్టుకున్నాడు, సంక్రాంతికి వస్తున్నాం మీద లాభపడ్డాడు. బేసిక్గా చెప్పాలి అంటే డాకు మహారాజు కూడా మంచి సక్సెస్ మూవీయే. బట్ కంపారిటివ్ విన్నర్ వచ్చేసి మాత్రం డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నాంకే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, అందరికీ నిజంగా మీకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే నాకైతే అసలు నచ్చలేదు. అసలు ఆ సినిమా ఒక కామెడీ అంటే F2 ఎంత బాగుంటుంది, F2 ఎంత చక్కగా కామెడీ ఉంటుంది. ఈ సినిమాలో కామెడీ లేదు, ఏమీ లేదు. ఆ చిన్న పిల్లోనికి అన్ని చెత్త డైలాగులు ఇచ్చేసి, అంటే కామెడీ కూడా ఎట్లా అయిపోయిందంటే ఒకప్పుడు జంజాల్ సినిమాలు చూస్తే మనకి ఎంత ఆహ్లాదంగా ఉండేది చక్కగా. కానీ ఇప్పుడు వాళ్ళే జోక్ వేసుకుంటారు, వాళ్ళే నవ్వుకుంటారు. ఎందుకు జోకులు వేసుకుంటారు, ఎందుకు నవ్వుకుంటారో అర్థం కాదు, అట్లా అయిపోయింది పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఇక యుద్ధంలో గెలిచినోడు ఎప్పటికీ విన్నరే. వాడు ఎలా గెలిచాడు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ గెలిచాడా లేదా అనేది ఇంపార్టెంట్. సో బేసిక్గా ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. అండ్ గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది. మీరు ఎవరు చూడకపోతే మాత్రం మళ్ళీ చూడండి. డాకు మహారాజు కూడా బాగుంది. నాకు ఈ 3 సినిమాలు అయితే మూడిట్లో మాత్రం నేను ఇచ్చే రేటింగ్ మాత్రం డెఫినెట్గా డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కే ఇస్తా. సంక్రాంతికి వస్తున్నాం నేనైతే ఇవ్వను, ఎందుకంటే అది చాలా ఏదో పాతకాలం సొల్లు కామెడీ లాగా అనిపించింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏ సినిమా నచ్చింది మీరు కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే నేను నా ఛానల్లో దీని గురించి పోస్ట్ కూడా ఒకటి పెట్టాను. పెడితే నాకు ఎక్కువ గేమ్ చేంజర్కే అందరూ బాగుంది అని ఓటేశారు. బేసిక్గా నేను కూడా దానికే ఓటేస్తున్నా. సో మీరు దేనికి ఓటేస్తారు? సంక్రాంతి విన్నర్లో సంక్రాంతికి వస్తున్నాం విన్నర్ అనుకుంటున్నారా, డాకు మహారాజ్ విన్నర్ అనుకుంటున్నారా, గేమ్ చేంజర్ విన్నర్ అనుకుంటున్నారా? ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.